ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు కాదు మీరు చెప్పిన దాంట్లో ఒక సమస్య కూడా ఇండస్ట్రీకి సంబంధించింది కాదు. ఓ పర్టికులర్ హీరో గారు ఏదో జరిగింది దాని మీద ఇన్సిడెంట్ సమ్ యాక్సిడెంట్ దానికి ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా అనేది ఆయన పర్సనల్ ఇష్యూ. అది ఇండస్ట్రీకి సంబంధించింది కాదు. సిన్స్ ఈజ్ ఇన్ ద ఇండస్ట్రీ దాని గురించి మనం ఇండస్ట్రీ అని మాట్లాడుతున్నాం. ఇక థియేటర్స్లో ఉండే బెనిఫిట్ షోలు అంటున్నారు. ఫస్ట్ గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్ అయినా కానీ బెనిఫిట్ షో అని మీరు పర్మిషన్ ఇస్తున్నప్పుడు ఎవరికి బెనిఫిట్ అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మళ్ళీ జనవరిలో ఆంధ్ర గవర్నమెంట్ బెనిఫిట్ షోలు ఇచ్చారు. ఎవరికి బెనిఫిట్? ఐ డోంట్ నో, జియో అయితే నేను చూడలేదు. బెనిఫిట్ అంటే ఒక చారిటీ అయ్యి ఉండాలా, లేకపోతే ఏదో ఉండాలి, కెలామిటీ గవర్నమెంట్కి ఇచ్చేది సీఎం రిలీఫ్ ఫండ్ ఏదో ఉండాలి. ఇది ఎవరికి బెనిఫిట్ ఇస్తున్నారు? 110 థియేటర్లు 130 థియేటర్లు బెనిఫిట్ షోలు ఎట్లా ఇస్తారు? నాకు అర్థం కాలేదు ఇది. ఇప్పుడు అన్ని సినిమాలకి బెనిఫిట్ షోలు ఇచ్చారు, ఇట్లా బెనిఫిట్ షోలు ఎట్లా ఇస్తుంది గవర్నమెంట్? గతంలో ఎలా ఉండేది సార్? గతంలో ఎందుకు ఇచ్చారనేది నేను ఒకవేళ తప్పు చేస్తే వీళ్ళు తప్పు చేయకూడదు. గతంలో బెనిఫిట్ షో అంటే ఇప్పుడు మీరు తీసుకున్నారు సార్, మీరేంటి పలానా అనాశరణాలయానికి బెనిఫిట్, లేదా పలానా సైక్లోన్ వచ్చింది కాబట్టి సైక్లోన్ రిలీఫ్ ఫండ్, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి హాస్టల్కో లేకపోతే చైల్డ్ వెల్ఫేర్ కోసం ఏదో సంథింగ్ ఒక చారిటబుల్ దీంట్లోకి అకౌంట్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఎవరి కోసం ఇస్తున్నారు తెలియదు. ప్రొడ్యూసర్కి వచ్చే డబ్బులు బెనిఫిట్ ఎందుకు అవుతుంది? నువ్వు ఆల్రెడీ ప్రాఫిట్ అంటే బెనిఫిట్ కదా. ప్రొడ్యూసర్కి సినిమా తీసేది నేను ప్రాఫిట్ కోసం తీస్తా, అదే బెనిఫిట్. ప్రాఫిట్ ఈజ్ మై బెనిఫిట్. అండ్ వాట్ మోర్ యూ వాంట్, వాట్ మోర్ బెనిఫిట్ యూ వాంట్, అండ్ హౌ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ దట్ పర్మిషన్. ఓ పక్కన తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వమని నిన్న చెప్పారు, మరి ఆంధ్ర గవర్నమెంట్ నిన్న ఇచ్చింది. మరి ఎందుకు ఇచ్చింది? వీళ్ళు తప్ప వాళ్ళు రైటా, లేకపోతే వాళ్ళు తప్ప వీళ్ళు రైటా? ఇది ఎవరికి ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అది కాకపోతే ప్రీమియర్ షో పేరు మారుస్తామంటే ప్రీమియర్ అంటా ఉన్నారు. ఫస్ట్ థింగ్ వెన్ యూ ఆర్ గివింగ్ ఎ బెనిఫిట్ షో ఇట్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. ఆ జియో పబ్లిక్ డిక్లేర్ చేసి ఇదిగో ఇంత బెనిఫిట్ దీనికోసం ఇస్తున్నాం. అది ప్రొడ్యూసర్కి బెనిఫిట్ అయ్యేటట్టయితే నువ్వు బెనిఫిట్ షో ఎందుకు కావాలి? ఎందుకు ఇస్తున్నావు? పెరుగుతానికి ఎందుకు పెంచుతున్నావు? అది బయటికి రావాలి. లేదు ప్రీమియర్ షో, ఎందుకు ప్రీమియర్ షో? ప్రీమియర్ షో ఎందుకు వేయాలి? ప్రీమియర్ షో వేసి ఎక్కువ రేట్లు ఇచ్చి దానివల్ల వచ్చే లాభం ఏంటి? ప్రొడ్యూసర్కి లాభం. ప్రీమియర్ షోలు వేసుకుంటే ఏదో 1-2 వేసుకుంటారు, కానీ ఇన్ని 100 థియేటర్లో షోలు ఎట్లా వేస్తారు? ఇవన్నీ కొంచెం డిబేటబుల్ పాయింట్స్. గవర్నమెంట్ షుడ్ ఆలోచించాలి. మరి ఎందుకు చేయట్లేదు అంటారు? ఎందుకంటే ఇది కూడా ఒక సంక్షేమ పథకాల్లాగా అయిపోయాయి. ఈ గవర్నమెంట్ వద్దంటుంది, ఇంకో గవర్నమెంట్ ఇస్తుంది. సంక్షేమ పథకం అంటే మామూలుగా పేదలకు సంక్షేమాలు చేస్తారు, ఇది పెద్దవాళ్ళకి సంక్షేమం. సార్ ఇప్పుడు ఈ రాష్ట్రం వద్దంది, ఆ రాష్ట్రం ఇస్తున్నారు. సో అంటే ఏ రాష్ట్రం మేనిఫెస్టో ఆ రాష్ట్రం అనే విధంగానా ఏంటి అసలు? ఇది ఇట్లాగే ఉంటుంది. ఉంటుంది. తర్వాత ఏంటి సార్, ఇప్పుడు హీరో రెమ్యునరేషన్ చూస్తాం, 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు, 200 కోట్లు.